హాయ్ ఆల్, వెల్కమ్ టు అమ్మా వీడియోస్. కుసుమ కుమారి జే ఎట్ కుసుమ 997. చూడండి మామిడికాయలు, దొడ్లో మామిడికాయలు అండి. చెట్టు మామిడికాయలు ఒక మాదిరిగా ఉన్నాయి. టెంక పట్టేసినాయి చిన్న రసాలు. మరి ఇటువంటి వాటితో శాంపిల్ పచ్చళ్ళు పెట్టుకోవచ్చు. టెంక పట్టినవైతే ఎలాగైనా పెట్టుకోవచ్చు, చాలా కాయలు వస్తాయి కనుక. సరే, ప్రస్తుతం అయితే మొన్న నేను తాండ్ర అని కలాకండ్ అని పెట్టా కదా ఒక వీడియో. అదేంటంటే ఆవకాయ పెట్టాను అనమాట, మామూలు ఆవకాయ. పెట్టినప్పుడు మరి 2 కాయలు చెప్పాక ఆ వీడియోలో చెప్పుంటాను మీకు. కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టాను వాడుకుందామని, మెత్తబడినాయని చెప్పి ఇంకా అట్టే పెడితే అలాగే ఎల్లోయిష్గా వచ్చేసి పండిపోయినాయి. సో దాంతో అట్లా ప్రయోగంగా కలాకండ, మైసూర్ పాకు లాగా మ్యాంగో పాకు కూడా బాగుంటుంది కదా అని అట్లా చేయటం జరిగింది. ఆ టైంలో మిగిలిన పచ్చికాయలు ఉంటాయి కదా, అప్పుడు నేను ఆవకాయ పెట్టడం జరిగింది. ఆవకాయ అంటే తెలుసు కదా, అందరికీ తెలిసిందే కదా. నేను ఆ వీడియో తీయలేదు. నేను ఓన్లీ ఇప్పుడు సీసా వాడేసుకున్నాం, అప్పుడే సగానికి పైగా వాడేసాము. చూడండి ఎంత చక్కగా బాగుందో, టేస్టీగా చాలా బాగుంది కదా. మరి కొత్తగా వస్తున్న కాయలు ఈసారి ఉగాది కన్నా ముందే మనం మామిడికాయలతో అన్నీ చేసుకోవటం కూడా జరుగుతోంది. సో అవి ఒక 4 కాయలు పెడితే దీనుడు వచ్చేసింది. సో వాడుకుంటూ ఉంటాం కదా, అట్లా అయిపోయింది. సరే, ఇప్పుడు మెంతి ఆవకాయ, ఓన్లీ మెంతికాయ కాదు, మెంతి ఆవకాయ పెడదామని చెప్పి వీడియో చేస్తున్నాను. ఈ మామూలు ఆవకాయ అయితే అందరికీ వచ్చు కదా, సో చూపించాల్సిన అవసరం లేదు. అంతగా కావాలనుకుంటే నా పాత వీడియోలు ఉంటాయి, చూసుకోండి. మరి ఈరోజు మనం మెంతి ఆవకాయ చేసుకుందాం మన పెరట్లోని మామిడి కాయలతో. సరేనా? మరి రండి, మరి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. మనకు కావాల్సినది మామూలుగా ఎప్పట్లాగానే మామిడికాయలు. ఈసారి నేను 4 మామిడికాయలు తీసుకున్నాను. దానికి ఇది అరడబ్బా అంటారన్నమాట. మన పావు కిలో డబ్బాలు పెద్దగా ఉంటాయి కదా, దాంట్లో సగంది అరడబ్బా. ఈ అరడబ్బాలో కూడా 3/4 వంతుకి తీసుకున్నాను, ఎందుకంటే కింద నుంచి పొడుగ్గా ఉంటుంది కదా గ్లాసు. సో 3/4 వంతుకి తీసుకున్నట్టే బోళ్ళని వస్తాయి. పైగా మెంతి గింజలు కొంచెం పెద్దగా ఉంటాయి కనుక మనం మిక్సీ వేసుకున్న తర్వాత కొంచెం పొడిగానే ఎక్కువ వస్తూ ఉంటుంది. అదే ఆవాలు కూడా ఇంతే తీసుకుంటాం. తీసుకున్న పొడి దీనికన్నా కొంచెం తక్కువ వస్తుంది, ఎందుకంటే గింజ తక్కువ కదా. అట్లా ఆవాలు కూడా సన్న ఆవాలు వాడుతూ ఉంటాను నేను ఎప్పుడు కూడా. ఒకసారి లావు ఒకసారి సన్నవి కాకుండా ఎప్పుడు ఇలాగే తెప్పించుకుంటూ ఉంటాం. మనకి ఎప్పుడు ఏది వీలైతే అది పెట్టుకోవచ్చు కదా. చిన్న పచ్చళ్ళు అవి దోసకాయ వేసుకోవచ్చు, అట్లాగే ఇంకా ఏమైనా పచ్చళ్ళు అవి చేసుకోవాలంటే చేసుకోవచ్చు. కాలీఫ్లవర్ ఆవకాయ ఎట్లా అని చెప్పి ఎప్పుడు ఇంట్లో ఉంటాయి. సో ఆవాలు కూడా కొంచెం ఒక పీస ఎక్కువే తీసుకున్నా దానికన్నా, ఎందుకంటే ఆవపిండి తక్కువ వస్తుంది అనుకున్నాను, గేదె తక్కువ కదా అని. అది అట్లా. సో మొత్తానికి 2 ఈక్వల్గా మనం మెంతులు కానీ ఆవాలు కానీ తీసుకుని అలా పెట్టుకుని, దాన్ని సన్నవాళ్ళు అయితేనే బాగుంటాయి, సాధ్యమైతే సన్నవాళ్ళు చేయండి. సో కాకపోతే శాంపిల్ కనుక ఏ ఆవాలైనా కూడా వాడుకోవచ్చు. ఆ తర్వాత ఈ రెండింటిని విడివిడిగా వేయించుకోవాలి. ముందుగా మెంతులు గట్టిగా ఉంటాయి కనుక మనం దోరగా వేయించుకుని చివరిలో ఈ ఆవాల్ని కనుక వేస్తే దబ్బున చిటపట్లాడతాయి. చిటపటంటే అన్నీ చిటపట్లాడవండి, కొంచెం తడిగిడి ఏమన్నా మనకు తెలియకుండా ఉంటేనే అవుతాయి. కానీ ఎప్పటి నుంచో స్టోరేజ్ పెట్టుకున్నవి అయితే చిటపట అనవు, బాగానే ఉంటాయి. ఓకే, ఆ రకంగా దోరగా మరీ హైలో పెట్టేసుకుంటే ముందే మాడిపోతాయి కనుక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా కదుపుకుంటూ, అక్కడే దగ్గరే ఉండి కదుపుకుంటూ కొంచెం ఎర్రబడతాయి కదా. ఎర్రబడిన తర్వాత మనం ఈ ఆవాలు కూడా వేసేసుకుందాం. అదిగో ఆవాలు కూడా వేసేస్తున్నాను. ఈ కాసేపట్లోనే చూడండి అవి కొంచెం ఎర్రబడుతున్నాయి మెంతులు. ఇంకా అది ఆ 2 కలిపి మళ్ళీ కాసేపు ఈ ఆవాలు కూడా ఒక్కరో వేగుతాయి కదా. ఇంకా మెంతిగింజ కొంచెం దొరగా ఉండగానే నేను పోసేసాను. ఈ 2 కలిపి అయ్యేప్పటికీ మెంతులు కూడా ఎర్రబడిపోతాయి. అప్పుడు వాటిని మనం తీసుకుందాం. అది చక్కగా ఇలా పెట్టుకుంటూ ఉంటే మంచిదండి. ఆవపిండి కూడా చాలా మంచిది, మెంతిపిండి మంచిది ఆరోగ్యానికి. సరే, పెద్ద ఆవకాయలు అవి పెట్టుకునేలోగా ఇవన్నీ పెసరావకాయ ఒకటి ఇవన్నీ కూడా పెట్టుకుంటే టేస్టీగా తింటూ ఉంటారు. మన రుచులు మరి అలవాటు చేయాలి కదా పిల్లలకి కూడా. అది కారం రంగు ఉండి కమ్మగా ఉండేవి ఉంటాయి కొన్ని స్పెషల్గా. మనం మిక్సీ పట్టించుకున్నా కూడా సరే, అలాగైనా సరే ఏదైనా కాస్త ఎర్రగా ఉండే కారం మనం పోసుకుంటూ ఉంటాం కదా, రుచిగానే ఉండేది. అది ఇంకా వేగినాయి. ఇంకా మనం స్టవ్ ఆపేయచ్చు, ఎందుకంటే ఆ వేడికి మరింత మళ్ళీ నల్లబడిపోతాయి కదా. స్టవ్ తీసేసేద్దాము. చూసారా, తడి లేకపోయిన ఆవాలు కొంచెం చిటపట తెలుస్తూ ఉంటుంది లోపల. అయిపోయింది.
ఇక చూడండి తీద్దాము. ఇక చూడండి చక్కగా ఉన్నాయి. అటు మాడలేదు, ఇటు అట్లాగని పచ్చిగాను ఉండవు. ఇంకా ఈ వేడికి ఇంకొంచెం ఎర్రబాగా అవుతాయి అన్నమాట. అంతే. వీటిని ఇలా ముందు పెట్టేసుకుందాం. ఎందుకంటే ముందు ఇవి చూపించింది మీకు. ఇలాగా ఇది చల్లారుతుంది కదా, వేడిగా మనం మిక్సీ వేయలేం కదా, వేసిన పిండి కసరెగుతుంది. అంటే చేదు వస్తుంది అన్నమాట మరింత, అందుకని. సో తర్వాత చల్లారినాక మిక్సీ వేసుకుని పెట్టేసుకుందాం. అప్పుడు మొక్కలు అవన్నీ తరుకుని పెట్టుకున్నాం అనుకోండి, దాంట్లో మనం కలిపేసుకుంటాం అనమాట. చల్లారిపోయింది, వేసేసాం మిక్సీ. ఇప్పుడు ముక్కలు ఇలా తరుకు పెట్టుకున్నాం, తెలిసిందే కదా. ఇవి అంటే గుండుకాయలు అయితే సమంగా వస్తాయి మొక్కలు. ఇది పొడుక్కాయ కనుక అందులో శాంపిల్ కనుక నేను చిన్న చిన్న ముక్కలుగానే తరిగాను. డబ్బునైపోతుంది, ఇలా ఎనమాట పెట్టుకుంటాం మళ్ళీ పెద్దకాయ పెట్టేలోగా కదా. దాంట్లో వచ్చే జీడి రేకు కూడా తీసేస్తాం కదా, అందరికీ తెలిసిందే కదా. అలా తీసేసుకుని పక్కన పెట్టుకుందాము. మరి ఆల్రెడీ మనం రెడీ చేసుకుని పెట్టుకున్నాం కదా, మరి అవి పౌడర్ అవి ఎంత వచ్చినాయి ఏంటో చూసుకుని దీంట్లోకి కలుపుకుందాం, సరేనా. ముందుగా మనం మెంతావకాయ కనుక కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం. పసుపు మనకు మంచిది కదా, వంటల్లో వేస్తుంటాం కదా, కొద్దిగా వేసుకుందాం. మరీ ఎక్కువ వేసుకోవద్దు, పసుపు వాసన వస్తుంది. అది అన్నిటికీ కలిసేటట్టుగా అట్లా కలిపేసేసుకుని ఉప్పు తీసుకుందాం. ఇప్పుడు ఇందాక మనం మెంతులు ఆవాలు ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో ఆ గ్లాస్తోనే ఉప్పు తీసుకోవాలి. అంతే కొలత అనమాట. 1కి 2 కారం అంత పోస్తుంటాం కదా, అలాగే అది పొడి అవుతుంది కనుక డబుల్ అవుతుంది అనమాట. ఇక చూడండి, మనం మెంతులు ఎంత తీసుకున్నామో అంతే ఉప్పు. ఒక పీసరు ఉన్నా కూడా పర్వాలేదు, ఎందుకంటే మెంతిపిండి ఆవుపిండి 2 పోస్తాం కనుక బరువు ఉంటుంది కనుక ఇది ఊరుతుంది కదా మళ్ళీ. అయినా పర్వాలేదు, పుల్లగా బాగుంటాయి మొక్కలు. అంతే ఉప్పు పోసాం మనం, చూసారా. ఇప్పుడు మనం మెంతిపిండి ఎంత వచ్చిందంటే 1.5 వచ్చిందనమాట. మరి కారం కూడా 1.5 పోసుకుంటే సరిపోతుంది కదా. అది ఎక్కువ కారం తినేవాళ్ళైతే ఇంకొకరు కూడా పోసుకోవచ్చు. మరి మెంతిపిండిని బట్టి కమ్మగా ఉండాలి, కారం ఉండకూడదు అంటే అయితే వెంటనే మనం పెట్టంగానే తినడానికి ఉండదు. మెంతిపిండి కదా, కొంచెం చిరుచేదుగా ఉంటుంది. ఒక 4-5 రోజులు పోయిన తర్వాత అయితే ఊరుతుంది, బాగుంటుంది. అది కారం కూడా 1.5 అండి, డబల్. ఎందుకంటే ఉప్పుకు డబల్ పోసుకుంటాం కనుక. అలాగే మెంతిపిండి చూడండి, మెంతిపిండి చూడండి వచ్చింది. మళ్ళీ ఇంకొక రవ్వ వస్తుంది, పోసేద్దాం. ఇప్పుడు అన్నీ కలిపి మనం గుచ్చెత్తుకోవాలి, అంతే. అన్నీ సమంగా కలిసేటట్టుగా అలా కలిపేసుకుంటే సరిపోతుంది. వేడి నూనె పోస్తే మనకి చేతులు కారంగా ఉంటాయి, కానీ ఇది పచ్చి నూనె పోయకుండా కలుపుతున్నాం కదా, మనకి కారం పుట్టదు. మొత్తం కలిపేసుకోవటమే. చూడండి సమంగా కరెక్ట్గా మనం ఇందాక తీసుకున్న మెంతులకి ఆవాలకి చూసారా ఎలా వచ్చిందో, అంతే కారం మనం పోసుకుంటాం. అలా గుచ్చెత్తేసేసుకుని అప్పుడు కొద్దిగా నూనె శాంపిల్ కనుక ఏదైనా పర్వాలేదు, సాధ్యమైనంత వరకు శనగ నూనె, నువ్వుల నూనె పోసుకోవచ్చు, రిఫైండ్ ఆయిల్ పోసుకోవచ్చు. అది ఏది వాడినా బాగానే ఉంటుంది. పచ్చడి మంచి ప్యూర్గా ఉన్నది తీసుకోవటమే. మనం వాడుకగా ఎక్కడ ఎలా తీసుకుంటామో అలాంటి నూనె మనం ఇందులో పోసుకుంటే బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. సో ఇందులో ఇంకా మెంతులు వేయక్కర్లా. మామూలు ఆవకాయలో మెంతులు కూడా వేసుకుంటుంటాం, నాక పుల్లగా బాగుంటాయి మెత్తగా అని. ఇప్పుడు నూనె పోసుకోవాలి. ఇది కూడా 1/2 లీటర్ గ్లాసు, కాకపోతే మరీ నిండుగా పోస్తే మనకి తొనికి సాటు పడిపోతుంది అని చెప్పి నేను నిండుగా పోయలేదు. మరి ఈ రకంగా 3.5 గ్లాసులు కూడా పడుతుంది. ఎందుకంటే ఈ పిండి అంత ఇది కదా, ఊట కొద్దిగా వచ్చినా ఈ కారము మెంతిపిండి ఇవన్నీ తడవాలి కదా. ప్రస్తుతం అయితే 1.5 గ్లాసున్నర దాకా పోస్తా. ఇప్పుడు కొంచెం పోసేసి మొక్కలతో ఇచ్చేసేసి మళ్ళీ ఇంకో 1/2 గ్లాసు అట్లా పోస్తాను. మళ్ళీ అలా మొత్తం పెట్టేసేసుకుని ఆ ఉప్పు కారము మెంతిపిండి కలిపేసేసుకుందాము. కలిపేసుకుని ఆ మొక్కలు కొద్దిగా అద్దుకుంటూ వాటిని వేరే చోట మనం పెట్టుకోవటమే, కలిపేసేసి అట్లా చూడండి. ఆ రకంగా ఇంకా కావాలి అనుకుంటే పోసుకోవచ్చు. ముందే మరీ లిక్విడ్గా పోసుకోకూడదు, ఎందుకంటే ఊట వస్తుంది కదా, అందుకని కొంచెంగా అట్లా పోసుకుంటున్నాను. పోసుకుని మిక్స్ చేసుకున్నాను. ఎంత పోసినా కూడా నూనె వద్దనదు, ఎందుకంటే పిండి ఎక్కువ ఉంది కదా, ఆ పిండి అంతా పీల్చుకుపోతుంది. పైగా మెంతులు నానినాక ఇంకా బాగా పీలుస్తాయి. తర్వాత అవన్నీ కలిపేసుకుందాం. చూసారా మనం పోసిన నూనె అంతా ఎక్కడికి వెళ్ళిపోయిందో కదా.
అది 1.5 పైనే పోసాను. మళ్ళీ అవసరాన్ని బట్టి మళ్ళీ పోస్తా తర్వాత. కలిపి ఇది కూడా పోసేస్తున్నాను. నాలుగో రోజు ఇంకొక రోజు కూడా ఆగొచ్చు ఇది, ఎందుకంటే మెంతిపిండి బాగా నానాలి కదా, మళ్ళీ మనం ఆయిల్ పోయాలన్నా. అది నాలుగో రోజు అయినా సరే కలుపుకోవచ్చు. మామూలుగా మూడో రోజు కలిపేస్తాం ఉట్టి ఆవకాయ అయితే, ఓన్లీ ఆవపిండితో అయితే. ఇది నాలుగో రోజు అలా కలుపుకొని మరి ఇంత నూనె పోసుకుంటే లిక్విడ్గా ఉండేటట్టుగా బాగుంటుంది. చూసారా ఎంత చక్కగా ఉందో. మరి నచ్చిందా? మరి మీరు కూడా పెట్టుకుంటూ ఉండండి. అన్నట్టు నేను మైసూర్ పాకు లాగా చేశాను, మ్యాంగో పాకు, కలాకండ అని చెప్పే కదా మొదట్లో. ఆ వీడియో చూడని వాళ్ళు చూడండి, ఓకేనా? అంటే స్టవ్తో పని లేకుండా మనం తయారు చేసుకోవచ్చు. ఎండ బాగా దొరికే వాళ్ళకి డాబా పైన అట్ట పెట్టుకుని కూడా చేసుకోవచ్చు అనమాట. అందుకని చక్కగా పొడిగా ఉంటుంది, నిలవ ఉంచుకోవచ్చు కదా. ఇదివరకు మనం తాండ్రా అవి చేసాం, తాండ్రా వీడియోలు కూడా ఉన్నాయి నా దాంట్లో, కావాలనుకున్న వాళ్ళు చూడవచ్చు. ఈసారి ఇప్పుడు మనం తయారు చేసుకున్నది నేను ముందు ఇందులో పెట్టేస్తాను, ఎందుకంటే మళ్ళీ మనం తిరగలుపుకోవాలి కదా. తిరగలుపుకున్న తర్వాత వేరే సీసాల్లో పెడతాను నేను. దీంట్లో విశాలంగా ఉంటుంది, మళ్ళీ మనం నూనె పోసి కలుపుకోవటానికి ఎలా కంపల్సరీ కలపాల్సి వస్తుంది. మనం ఎంత పోసామో అంత నూనె పోయాల్సి వస్తుంది అనమాట. చూసుకుని అప్పుడు టేస్టు మరీ చేదుంది బాగా అనిపిస్తే, చిరుచేదు ఉంటే అక్కర్లేదు, కొన్నాళ్ళకి సర్దుకుపోతే కమ్మగా ఉంటుంది మెంతిపిండి. అది చిరుచేదు అనుకుంటే ఒక చెంచాడు మళ్ళీ కాస్త ఉప్పు కలుపుకుంటే సరిపోతుంది. కారం కావాలనుకుంటే కారం, అట్లా అవసరాన్ని బట్టి ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు అట్లా చేసుకోవచ్చు. ముందైతే ఇలా మనం గుచ్చెత్తేసేసుకుని ఒక దాంట్లో పెట్టి గట్టిగా తడి అది తగలని చోట పక్కగా మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. సరేనా? మరి ఈ వీడియో బాగుందా? మరి బాగున్నట్టయితే లైక్ చేయండి. లైక్ ఎందుకు చేయమంటానంటేనండి, అంటే చాలామంది చూస్తున్నాం కదా, మనం ఏదైనా వీడియో చూడాలంటే ఎంతమంది చూశారు, ఎన్ని లైకులు ఉన్నాయి అని దాన్ని బట్టి చూస్తారు, అవునా? ఇప్పుడు కామెంట్లు పెట్టడం మానిపడేశారు, ఎవరు కామెంట్లు పెట్టట్లేదు. మరి మీకు ఎట్లా ఉంది అనిపించిందో అది కూడా కామెంట్ రూపంలో పెడితే నేను సంతోషిస్తాను కదా. అది మరి చూసారా, పెట్టేసాం మనం. మూత పెట్టేసేద్దాం, మూత పెట్టేసి ఒక పక్కన పెట్టేసుకుందాం, గట్టిగా మూత పెట్టేసి. అయిపోయింది. ఇవాళ మనం మెంతి ఆవకాయ పెట్టేసుకున్నాం. మరి మీరు మీ ఫ్రెండ్స్కి చుట్టాలకి వాళ్ళకి కూడా షేర్ చేస్తారు కదా. ఈ వీడియో సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ మళ్ళా చూడటం లేదు. సబ్స్క్రైబ్ చేయటం ఎందుకంటే నేను ఏదైనా వీడియో చేస్తే వెంటనే మీకు మెసేజ్ వస్తుంది, చూస్తారని అలర్ట్ చేయటం అంతే. మరి పండు మామిడికాయలతో కలాకండ లేదా మ్యాంగో పాక్ చేయాలంటే చేసే విధానాన్ని మరి మీరు చూడని వాళ్ళైతే కనుక లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో, చూస్తారు కదా. చూస్తూనే ఉండండి అమ్మ వీడియోస్. కుసుమ కుమార్ జై కుసుమ 997. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం, మరి ఉందాం. బాయ్.